హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 స్తుతి స్తుతి స్తోత్రం 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 వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రాలు నా తండ్రి. జీవం కలిగిన మా తండ్రి, నీకే స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రభా, నీ పాద సన్నిధిలో కూడి మేమంతా నేను స్తుతించి నేను మహింపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు దేవా. మహిమ స్వరూపుడా, నీకే స్తోత్రాలు. జీవం కలిగిన మా తండ్రి, నీకే స్తోత్రాలు. జీవాధిపతి, నీకే స్తోత్రాలు. అద్భుతములు చేయవాడా, నీకే స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రభా, మరి ప్రార్థన ఆది నుండి అంచనమ్స్ వరకు నీ ఆత్మసోదలు నడిపించుకొని అనేక మంది బిడ్డలు వచ్చి నేను స్తుతించి నేను మహింపరిచినట్లు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈ సమయంలో మనం దేవుణ్ణి స్తుతిస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. స్తుతి మన స్థితిని మారుస్తుంది. కాబట్టి కీర్తన 156 ప్రకారం సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ప్రతివారు కూడా యెహోవాను స్తుతించాలి. ఈ సమయంలో దయచేసి మీరు ప్రతివారు కూడా యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పి ప్రతివారు కూడా మనం చెప్దాం. అబ్బా తండ్రి, యేసయ్య నీకే స్తోత్రం. ప్రేమగల మా తండ్రి, యేసయ్య మీకే స్తోత్రం. నిత్యుడగు తండ్రి, యేసయ్య మీకే స్తోత్రం. పరలోకపు తండ్రి, యేసయ్య మీకే స్తోత్రం. ఆత్మలకు తండ్రి, యేసయ్య మీకే స్తోత్రం. జ్యోతిర్మయుడగు తండ్రి, యేసయ్య మీకే స్తోత్రం. కనికరము చూపు తండ్రి, యేసయ్య మీకే స్తోత్రం. మహిమ స్వరూపియగు తండ్రి, యేసయ్య మీకే స్తోత్రం. మమ్మల్ని సృష్టించిన తండ్రి, యేసయ్య మీకే స్తోత్రం. ప్రభువు యేసు యొక్క తండ్రి, యేసయ్య మీకే స్తోత్రం. నీతి స్వరూపుడగు తండ్రి, యేసయ్య మీకే స్తోత్రం. రహస్యముందున్న తండ్రి, యేసయ్య మీకే స్తోత్రం. జీవము కలిగిన తండ్రి, యేసయ్య మీకే స్తోత్రం. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన సర్వాధిపతి, యేసయ్య మీకే స్తోత్రం. మహిమగల రాజా, యేసయ్య మీకే స్తోత్రం. భూమికి మహారాజా, యేసయ్య మీకే స్తోత్రం. నీతికి సమాధానమునకు రాజా, యేసయ్య మీకే స్తోత్రం. అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ రాజా, యేసయ్య మీకే స్తోత్రం. యూదుల రాజా, యేసయ్య మీకే స్తోత్రం. నిరంతరము రాజు అయినటువంటి యెహోవా, యేసయ్య మీకే స్తోత్రం. పరలోకపు రాజా, యేసయ్య మీకే స్తోత్రం. ఘనమైన మహారాజా, యేసయ్య మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ, యేసయ్య మీకే స్తోత్రం. సత్యస్వరూపయగు ఆత్మదేవ, యేసయ్య మీకే స్తోత్రం. కరుణనొందించు ఆత్మదేవ, యేసయ్య మీకే స్తోత్రం. మహిమ స్వరూపయగు ఆత్మదేవ, యేసయ్య మీకే స్తోత్రం. జీవమిచ్చు ఆత్మదేవ, యేసయ్య మీకే స్తోత్రం. యేసు యొక్క క్రీస్తు యొక్క ఆత్మదేవ, యేసయ్య మీకే స్తోత్రం. జ్ఞాన వివేకులముకు ఆధారమగు ఆత్మదేవ, యేసయ్య మీకే స్తోత్రం. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మదేవ, యేసయ్య మీకే స్తోత్రం. తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మదేవ, యేసయ్య మీకే స్తోత్రం. జీవింపచేయు ఆత్మదేవ, యేసయ్య మీకే స్తోత్రం. మా కొరకు ఉచ్చరింప సఖ్యముగానే మూలుగులతో విజ్ఞాపన చేయు ఆత్మదేవ, యేసయ్య మీకే స్తోత్రాలు. నిత్యుడగు ఆత్మదేవ, యేసయ్య మీకే స్తోత్రాలు. దత్తపుత్రాత్మదేవ, యేసయ్య మీకే స్తోత్రాలు. మా హృదయంలో నివసించుచున్న పరిశుద్ధాత్మదేవ, యేసయ్య మీకే స్తోత్రాలు. నాతో నాలో మాలో ఎల్లప్పుడూ ఉన్నటువంటి పరిశుద్ధాత్మదేవ, యేసయ్య మీకే స్తోత్రాలు. దేవుడు మా కొరకు సిద్ధపరిచిన వాటిని మాకు బయలుపరచు పరిశుద్ధాత్మదేవ, యేసయ్య మీకే స్తోత్రాలు. మాకు సమస్తమును బోధించు పరిశుద్ధాత్మదేవ, యేసయ్య మీకే స్తోత్రాలు. యేసయ్య చెప్పిన సంగతులను మాకు జ్ఞాపకమునకు చేయు పరిశుద్ధాత్మదేవ, యేసయ్య మీకే స్తోత్రాలు. పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింపచేయు పరిశుద్ధాత్మదేవ, యేసయ్య మీకే స్తోత్రాలు. యేసయ్యను గూర్చి సాక్ష్యమిచ్చు సత్యస్వరూపైనటువంటి ఆత్మదేవ, యేసయ్య మీకే స్తోత్రాలు. మేము ఈ లోకంలో సాతాను చేత మనుషుల చేత మోసపోకుండా సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించు సత్యస్వరూపైన ఆత్మదేవ, యేసయ్య మీకే స్తోత్రాలు. నీ అంతట నీవు బోధించక యేసయ్య మాటలనే బోధించు ఆత్మదేవ, యేసయ్య మీకే స్తోత్రాలు. యేసయ్య నామమును మహిమపరచు ఆత్మదేవ, యేసయ్య మీకే స్తోత్రాలు. మమ్మల్ని పోషించు యెహోవా ఈరే, మీకు స్తోత్రాలు. మమ్మల్ని స్వస్థపరచు యెహోవా రాఫా, మీకే స్తోత్రాలు. మాకు విజయమునిచ్చి యెహోవా నిస్సి, మీకే స్తోత్రాలు. మమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవా మెకాదిస్కే, మీకే స్తోత్రాలు. మాకు నెమ్మదినిచ్చి యెహోవా షాలోం, మీకే స్తోత్రాలు. మా మంచి కాపరమైనటువంటి యెహోవా రోహి, యేసయ్య మీకే స్తోత్రం. మా నీతి అయినటువంటి యెహోవా సిద్కేన్, యేసయ్య మీకే స్తోత్రం. మాకు తోడైనటువంటి యెహోవా షమ్మా, యేసయ్య మీకే స్తోత్రం. సర్వశక్తిమంతుడైనటువంటి ఎల్షదాయ్, యేసయ్య మీకే స్తోత్రం. సృష్టికర్తవై అంతటా నివసించుచున్న ఎలోహిం, యేసయ్య మీకే స్తోత్రం. మమ్మల్ని రూపించు యెహోవా ఓషేన్, మీకే స్తోత్రం.
ఘనమైన నామం గల దేవ యేసయ్య మీకే స్తోత్రం. మనోహరమైన నామం గల దేవ యేసయ్య మీకే స్తోత్రం. పోయబడిన పరిమళ తైలముతో సమానమగు పేరు గల దేవ యేసయ్య మీకే స్తోత్రం. పరిశుద్ధమైన పూజింపదగిన నామం గల దేవ యేసయ్య మీకే స్తోత్రం. ప్రతి నామమునకు పైనామం గల దేవ యేసయ్య మీకే స్తోత్రం. బలమైన దుర్గము లాంటి నామం గల దేవ యేసయ్య మీకే స్తోత్రం. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామం గల దేవ యేసయ్య మీకే స్తోత్రం. దేవతల కంటే శ్రేష్టమైన నామమును పొందిన దేవ యేసయ్య మీకే స్తోత్రం. భూమి యందంతటా అత్యధిక ప్రభావమును చూపగల నామం గల దేవ యేసయ్య మీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త యేసయ్య మీకే స్తోత్రం. భూపతులకు అధిపతి యేసయ్య మీకే స్తోత్రం. ఆత్మలకు కాపరి మరియు అధ్యక్షుడ యేసయ్య మీకే స్తోత్రం. అల్ఫయు ఓమేగయు ఆమెన్ అనే దేవ యేసయ్య మీకే స్తోత్రం. లోకరక్షకుడ యేసయ్య మీకే స్తోత్రం. రక్షణ శృంగమా యేసయ్య మీకే స్తోత్రం. నమ్మకమైన సాక్షి యేసయ్య మీకే స్తోత్రం. సర్వోన్నతుని కుమారుడ యేసయ్య మీకే స్తోత్రం. నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి సర్వాధికారియగు దేవ యేసయ్య మీకే స్తోత్రం. అద్వితీయ కుమారుడ యేసయ్య మీకే స్తోత్రం. ప్రపంచ ప్రజలందరి చేత ఆశించబడుచున్న దేవ యేసయ్య మీకే స్తోత్రం. మార్గము, సత్యము, జీవమైనటువంటి దేవ యేసయ్య మీకే స్తోత్రం. దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజైన మహాదేవ యేసయ్య మీకే స్తోత్రం. సమస్త దేవతల కంటేను పూజనీయుడ యేసయ్య మీకే స్తోత్రం. సమస్త దేవతల కంటే గొప్పవాడ యేసయ్య మీకే స్తోత్రం. దావీదు కుమారుడ యేసయ్య మీకే స్తోత్రం. దేవుని స్వరూపమా యేసయ్య మీకే స్తోత్రం. సృష్టికి ఆది సంభూతుడా యేసయ్య మీకే స్తోత్రం. ప్రవక్త యేసయ్య మీకే స్తోత్రం. నజరేయుడ యేసయ్య మీకే స్తోత్రం. పస్కా అయినటువంటి దేవ యేసయ్య మీకే స్తోత్రం. శ్రీమంతుడైనటువంటి సర్వాధిపతి యేసయ్య మీకే స్తోత్రం. మేము నమ్మి ఒప్పుకునేటువంటి వాక్యానికి అపోస్తులుడా యేసయ్య మీకే స్తోత్రం. నీతిసూర్యుడా యేసయ్య మీకే స్తోత్రం. స్నేహితుడమైన ఉత్తరవాది యేసయ్య మీకే స్తోత్రం. కడపటి ఆదామా యేసయ్య మీకే స్తోత్రం. గొప్ప ప్రధాన యాజకుడా యేసయ్య మీకే స్తోత్రం. మధ్యవర్తి యేసయ్య మీకే స్తోత్రం. మృతులలో నుండి ఆది సంభూతినిగా లేపిన దేవ యేసయ్య మీకే స్తోత్రం. మనిషి కుమారుడా యేసయ్య మీకే స్తోత్రం. మూలకు తలరాయినటువంటి దేవ యేసయ్య మీకే స్తోత్రం. నిజమైన వెలుగు యేసయ్య మీకే స్తోత్రం. నిజమైన ద్రాక్షవల్లి యేసయ్య మీకే స్తోత్రం. నిజమైన స్నేహితుడా యేసయ్య మీకే స్తోత్రం. సంగమునకు శిరసైన వాడా యేసయ్య మీకే స్తోత్రం. యూదా గోత్రపు సింహమా యేసయ్య మీకే స్తోత్రం. బలవంతుడైనటువంటి దేవ యేసయ్య మీకే స్తోత్రం. అన్నిటికీ వారసుడా యేసయ్య మీకే స్తోత్రం. స్త్రీ సంతానమా యేసయ్య మీకే స్తోత్రం. ప్రకాశమానమైన వేకుచుక యేసయ్య మీకే స్తోత్రం. జీవాహారమా యేసయ్య మీకే స్తోత్రం. జీవాధిపతి యేసయ్య మీకే స్తోత్రం. మహోన్నతుడా యేసయ్య మీకే స్తోత్రం. సైన్యములకు అధిపతి యగు యెహోవా యేసయ్య మీకే స్తోత్రం. ఉన్నవాడును అనువాడమైన దేవ యేసయ్య మీకే స్తోత్రం. జీవము కలిగిన దేవ యేసయ్య మీకే స్తోత్రం. కంసాలి అగ్ని వంటివాడ యేసయ్య మీకే స్తోత్రం. చాకలవాని సబ్బు వంటివాడ యేసయ్య మీకే స్తోత్రం. మహాత్యము కలిగినటువంటి భీకరుడు వగు దేవ యేసయ్య మీకే స్తోత్రం. పవిత్రుడా యేసయ్య మీకే స్తోత్రం. నిర్దోషి యేసయ్య మీకే స్తోత్రం. నిష్కల్మషముడైనటువంటి దేవ యేసయ్య మీకే స్తోత్రం. పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించిన దేవ యేసయ్య మీకే స్తోత్రం. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడ యేసయ్య మీకే స్తోత్రం. నిరంతరము మార్పులేని యాజకత్వం కలిగి జీవించుచున్నవాడ యేసయ్య మీకే స్తోత్రం. స్వరూపమును నా కొరకు పోగొట్టుకున్న దేవ యేసయ్య మీకే స్తోత్రం. నా కొరకు మనుషుల చేత విసర్జించబడి తృణీకరించబడిన దేవ యేసయ్య మీకే స్తోత్రం. నిశ్చయముగా నా రోగములను అన్నిటినీ భరించిన దేవ యేసయ్య మీకే స్తోత్రం. మా కొరకు శ్రమ పెట్టబడి మొత్తబడి దేవుని వలన బాధించబడినటువంటి దేవ యేసయ్య మీకే స్తోత్రం. మా అతిక్రమ క్రియలను బట్టి గాక మా అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడి మా దోషములన్నిటిని బట్టి నలగొట్టబడినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రం. మా కొరకు వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండనట్లు నోరు తెరువని దేవా యేసయ్య మీకే స్తోత్రం. మా కొరకు అన్యాయపు తీర్పు పొందిన వాడవై కొనిపోబడిన దేవా యేసయ్య మీకే స్తోత్రం. మా కొరకు భక్తిహీనుల మరణము లాంటి మరణం పొందిన దేవా యేసయ్య మీకే స్తోత్రం. మా కొరకు మరణం పొందినట్లు నీ ప్రాణమును ధారబోసిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మా కొరకు అతిక్రమం చేయువారిలో ఒకనిగా ఎంచబడిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. అనేకుల పాపమును భరించి తిరుగుబాటు చేసినటువంటి వారిని గురించి విజ్ఞాపన చేసినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రం. మా కొరకు మరణమగనంతగా బహుదుఃఖంలో మునిగిపోయిన దేవా యేసయ్య మీకే స్తోత్రం. మా కొరకు దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటను మొదలుపెట్టిన దేవా యేసయ్య మీకే స్తోత్రం.
అందరం చెప్దాం, యేసయ్య మీకే స్తోత్రం. మా కొరకు వేదన పడి మరింత అతురముగా ప్రార్థించిన దేవా, యేసయ్య మీకే స్తోత్రం. మా కొరకు అంధకార సంబంధమైన అధికారమును అప్పగించబడినటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రం. మా కొరకు శిష్యులందరి చేత విడువబడి ఒంటరిగా మిగిలిపోయిన దేవా, యేసయ్య మీకే స్తోత్రం. మా కొరకు తండ్రి చేత విడువబడినటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రం. నీపై అబద్ధ సాక్ష్యం చెప్పబడినప్పుడు ఊరకున్న దేవా, యేసయ్య మీకే స్తోత్రం. మా కొరకు ముఖముపై ఉమ్మి వేయించుకొని అరచేతులతో కొట్టబడిన దేవా, యేసయ్య మీకే స్తోత్రం. మా కొరకే బంధించబడినటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రం. మా కొరకు అసూయ చేత అప్పగించబడిన దేవా, యేసయ్య మీకే స్తోత్రం. మా కొరకు ముండ్ల కిరీటమును ధరించుకొని అపహసించబడి రెల్లుతో కొట్టబడిన దేవా, యేసయ్య మీకే స్తోత్రం. మా కొరకు చీదు కలిపిన ద్రాక్షారసమును రుచి చూచినటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రం. మా కొరకు బందిపోటు దొంగల చేత కూడా అపహసించబడి నిందించబడి దూషించబడిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మా కొరకు బిగ్గరగా గొప్ప కేక వేసి ప్రాణం విడిచినటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. ప్రధాన యాజకులు మీపై ఎన్ని నేరములు మోపినా కానీ వారికి ఏ ఉత్తరము చెప్పినటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రం. మా కొరకు కొరడాలతో కొట్టించబడినటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రం. మా కొరకు ఏడవబడి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోబడిన దేవా, యేసయ్య మీకే స్తోత్రం. మా కొరకు ప్రధాన యాజకులు అధికారులు తమకు ఇష్టము వచ్చినట్లు చేయుటకు శత్రువుల చేతికి అప్పగించబడిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మా కొరకు నేరస్తులతో సిలువ వేయబడినటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మా కొరకు మీ సిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళినటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మా కొరకు దప్పిగొన్నటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మా కొరకు ఎవడను ఎప్పుడును ఉంచబడినటువంటి క్రొత్త సమాధిలో ఉంచబడిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మా కొరకు మరణమును గెలిచి పునరుత్థానుడవై లేచినటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మమ్మల్ని మీతో కూడా మరణము నుంచి లేపి పరలోకమందు మీతో కూర్చుండబెట్టిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. లేఖనముల ప్రకారం మా పాపముల కొరకై మృతి పొంది సమాధి చేయబడిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. లేఖనముల ప్రకారం 3వ దినమున మా కొరకై లేపబడిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మా కొరకు రక్తమును గొప్ప చెమట బిందువుల వలె కార్చినటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. ఈటితో ప్రక్కలో పొడవుగా రక్తమును నీళ్లను కార్చిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. యేసు రక్తము ద్వారా మా వర్తమాన భూత భవిష్యత్ పాపములన్నిటినీ క్షమించినటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మేము యేసు రక్తము ద్వారా మా ప్రతి పాపం నుంచి మమ్మల్ని పవిత్రపరిచినటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. యేసు రక్తము ద్వారా పాపముల నుండి విడిపించిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. యేసు రక్తము ద్వారా మాకు అపవాదిపై జయమునిచ్చిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. యేసు రక్తము ద్వారా పరలోక సంబంధమైనటువంటి వాటిని శుద్ధి చేసిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. యేసు రక్తము ద్వారా అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి కృపాసింహాసనము యొద్దకు ప్రవేశించుటకు మాకు ధైర్యమునిచ్చినటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. యేసుక్రీస్తు రక్తమునందల విశ్వాసం ద్వారా మమ్మల్ని నీతిమంతుడిగా తీర్పు తీర్చిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. యేసుక్రీస్తు రక్తం వలన దూరస్థులైనటువంటి మమ్మల్ని సమీపస్తునిగా చేసినటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. యేసు రక్తము ద్వారా దేవుని ఉగ్రత నుంచి మమ్మల్ని రక్షించినటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మీ స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవని వెలుపట శ్రమ పొందిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. నీళ్ళ ద్వారా రక్తము ద్వారా వచ్చినటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. గొర్రె పిల్ల రక్తములో మా వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకుని కృపనిచ్చినటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుగు ప్రోక్షణ రక్తమును చిందించినటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. మీ స్వరక్తం ఇచ్చి సంఘమును సంపాదించిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. అమూల్యమైన నిర్దోషమైనటువంటి నిష్కళంకమైన రక్తము చేత మమ్మల్ని విమోచించిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. నీవు వధించబడి నీ రక్తముతో మమ్మల్ని కొన్న దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. నీ రక్తముతో మాకు విరోధముగా ఉన్న పత్రములోని చేవ్రాతను తుడిచివేసిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మార్కొరకై నిబంధన రక్తమును చిందించినటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మీ శరీరమును తిని మీ రక్తమును త్రాగుచూ ఉండగా మాకు బలమును ఆరోగ్యమును దీర్ఘాయువును ఇచ్చుచున్నటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. రక్త ప్రోక్షణను ఆచరించడం ద్వారా ఇజ్రాయేలీలను కాపాడిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మీ నిబంధన రక్తము ద్వారా నీరు లేని గోతులో పడినటువంటి వారిని విమోచించు దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. విడిపించు దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మా కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. సిలువను సహించినటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. పాపాత్ములు నీకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతటిని ఓర్చుకున్నటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మా కొరకు దూషించబడి బదులు దూషింపక శ్రమ పెట్టబడి
బెదిరించగా న్యాయంగా తీర్పు తీర్చు దేవునిగా అప్పగించుకున్నటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రం. 99 ఏండ్ల వయసులో అబ్రహామునకు కనిపించిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. సింధూర వనంలో ఎండవేళ అబ్రహామునకు కనబడిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. అరణ్యంలో హాగరునకు కనిపించినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. యాకోబునకు స్వప్నమందు కనిపించిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మోషేకు పొదనడిమిన అగ్ని జ్వాలలో ప్రత్యేకమైనటువంటి దేవా ప్రత్యక్షమైనటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. యెహోషువకు కనిపించిన దేవానికే స్తోత్రాలు. సొలొమోనుకు 1000 దహన బలులు అర్పించినటువంటి రాత్రి సొలొమోనుకు ప్రత్యక్షమైనటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. సొలొమోనుకు 2 మార్లు ప్రత్యక్షమైన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. యోబు నిన్ను కన్నులారా చూసినట్టు సుడిగాలిలో ప్రత్యక్షమైన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. యథార్థవంతులకు నీ ముఖ దర్శనము చేసుకుని కృపనిచ్చినటువంటి దేవా నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్య. మేము మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో మా ఆశను తీర్చుకొని కృపనిచ్చినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీతి గలవాడవై నీ ముఖ దర్శనం చేసుకుని కృపనిచ్చినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రం. మీకాయాకు సింహాసనాసీనుడివై కనిపించిన దేవా యేసయ్య మీకే స్తోత్రం. యవనస్తుడైనటువంటి యెషయాకు అత్యున్నత సింహాసనపై ఆసీనుడిగా కనిపించిన దేవా యేసయ్య మీకే స్తోత్రం. మా కన్నులారా మా బోధకుడవైన నిన్ను చూసి కృపనిచ్చినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. అలంకరించబడినటువంటి మహిమగల రాజును మేము కన్నులారా చూసినట్లు చేయి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. పూర్ణ మనసుతో నిన్ను జాగ్రత్తగా వెతికినప్పుడు ప్రత్యక్షమగు దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. నరస్వరూపిగా హెజ్కేలునకు కనిపించినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. యెహోవా ప్రభావ స్వరూప దర్శనమును హెజ్కేలునకు అనుగ్రహించిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మగ్దలేని మరియకు పునరుత్థానుడుగా కనిపించిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. ఎంఐ గ్రామునకు వెళ్ళుచున్నటువంటి శిష్యులకు కనిపించిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. ఆదివారం సాయంకాలమున శిష్యులకు పునరుత్థానుడివై కనిపించినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రం. తోమకు రుజువులతో కనపరుచుకున్నటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు 3 సార్లు కనిపించిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. ఆకాశమును తెరచి స్తెఫనునకు కనిపించిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. 500కు ఎక్కువైనటువంటి సహోదరులకు ఒక్క సమయమందే కనిపించిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. సశరీరుడుగా లోకమునకు కనబడిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. దేవాలయంలో ప్రార్థించుతున్నటువంటి పౌలునకు కనబడి పౌలును పరవశునిగా చేసిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. పద్మాసు దీపంలో యోహానునకు ప్రత్యక్షమైన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. రాత్రి వేళ పౌలునకు కనిపించి మాట్లాడి ధైర్యపరిచిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. పేతురు యాకోబు యోహానులకు మరి నీ యొక్క మహిమా స్వరూపమును చూపించిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. రాత్రివేళ స్వప్నమందు అబ్రహామునకు మరి ప్రత్యక్షంగా అబ్రహాము పక్షంగా అబీమెలెకునకు కనిపించి హెచ్చరించిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. రాత్రివేళ స్వప్నమందు లాబానునకు కనిపించి యాకోబు విషయంలో హెచ్చరించిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మాకు పరిచారం చేయుటకై దేవదూతను నియమించిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. జకర్యా యొద్దకు దేవదూతను పంపిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. నజరేతు అనే ఊరిలో మరియ యొద్దకు గాబ్రియేలును దేవదూతను పంపిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. యేసయ్య ఉపవాసం ఉన్నప్పుడు అరణ్యంలో దేవదూతల పరిచర్య చేయనట్లు చేసిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. రూపాంతరపు కొండపై మోషే మరియు ఏలియా ద్వారా యేసయ్యతో మాట్లాడిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. గెత్సెమనే తోటలో ఒక దూత కనబడి యేసయ్యను బలపరిచినట్లు చేసిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. యేసయ్య సమాధి దగ్గర ఉన్నటువంటి రాయిని పొర్లించుటకు పరలోకము నుంచి దూతను పంపిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. ప్రభు దూత ద్వారా చెరసాలలో నుండి పేతురును విడిపించిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. దేవుని దూత ద్వారా పౌలును ఆదరించి నడిపించినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. వాక్యము ద్వారా అబ్రహాముతో మాట్లాడినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు మోసే ముఖాముఖిగా కంఠస్వరంతో మోసేతో మాట్లాడినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. బాలుడైన సమూయేలుతో మాట్లాడిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. బాలుడైన యిర్మీయాతో మాట్లాడిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. దావీదు విచారణ చేసిన ప్రతిసారి ఉత్తరమిచ్చినటువంటి దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. నెహెమ్యాకు హృదయమందు ఆలోచనలు పుట్టించి మాట్లాడిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. నీ మార్గమును బోధించుటకు ఉపకారాత్మను దయచేసిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మెల్లనైన కంఠ స్వరంతో మాట్లాడు దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మిక్కిలి నిమ్మలమైనటువంటి స్వరంతో ఏలియాతో మాట్లాడిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. ఉపదేశమును వినుటకై చెవులను తెరచు దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. గాఢ నిద్ర పట్టినప్పుడు కొనుకు సమయమున నా చెవులను తెరవచేసి నీ చిత్తమును తెలియజేయ దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మాకు ఆలోచనకర్త అయిన దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. రాత్రి గడియలలో అంతరింద్రియముల ద్వారా మాకు బోధించు దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. నీ మార్గములను మాకు తెలియజేసి నీ త్రోవలను తేటపరచు దేవా యేసయ్య మీకే స్తోత్రాలు. మేము
కోరుకొనవలసిన మార్గమును మాకు బోధించు దేవా. యేసయ్య మీకే స్తోత్రాలు. బలమైనటువంటి ప్రభావం గల స్వరము గల దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. లెబానోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరిచివేయగల స్వరము గల దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. దూడలను గంతులు వేయినట్లు చేయు స్వరము గల దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయగల స్వరము గల దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. కాదేశు అరణ్యమును కదిలించగల స్వరము గల దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. లేళ్లను ఈన చేయగల ఆకులను రాల్చగల స్వరము గల దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. అగ్ని జ్వాలను ప్రజ్వలింపచేయగల స్వరము గల దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మాకు ఉపదేశం చేసి మేము నడవవలసిన మార్గం మాకు బోధించి మా మీద దృష్టి ఉంచి మాకు ఆలోచన చెప్పు దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. చివరి వరకు మమ్మల్ని నడిపించు దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మేము చెవులారా వినినట్లు స్పష్టముగా సెలవిచ్చు దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. నిత్యము కూడా మమ్మల్ని నడిపించు దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. నీ గొర్రెలకు నీ స్వరమును వినగల సామర్థ్యం దయచేసిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. ప్రేమ స్వరూపైన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్న దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. షరతులు లేకుండా నీవే మమ్మల్ని మొదటగా ప్రేమించిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మమ్మల్ని ఎంతో ప్రేమించి మా కొరకు అద్వితీయ కుమారునిగా వచ్చిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. అనుదినము మాపై నూతనంగా వాత్సల్యం పెంచుకుంటున్నటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మేము ఇంకా పాపులుగా ఉండగానే మా కొరకు చనిపోయి మా ఎడల నీ ప్రేమను వెల్లడి చేసిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మీ యొక్క మహాప్రేమ చేత కరుణా సంపన్నుడైనటువంటి మమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించినటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు మమ్మల్ని ఆదరించిన దేవా, యేసయ్య మీకే స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన వాడా, యేసయ్య మీకే స్తోత్రం. అంతరిక్షమునంటగల విశ్వాస్యత గల దేవా, యేసయ్య మీకే స్తోత్రం. నమ్మకమైన సృష్టికర్త, యేసయ్య మీకే స్తోత్రం. వాగ్దానములు చేసిన నమ్మదగిన దేవా, యేసయ్య మీకే స్తోత్రం. నమ్మకమైన వాడు అను నామం గల దేవా, యేసయ్య మీకే స్తోత్రం. నీవు సెలవిచ్చిన మంచి మాటలు నెరవేర్చుదేవా, యేసయ్య మీకే స్తోత్రం. ఎన్నడూ మాట తప్పని దేవా, యేసయ్యకి మీకు స్తోత్రాలు. మాట తప్పనని ప్రమాణం చేసిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. అబద్ధమాడించాలని దేవా, నీకే స్తోత్రాలు. క్షమించడానికి సిద్ధ మనసు గల దేవాని మీకే స్తోత్రాలు. మా దోషములన్నిటినీ సిలువ ద్వారా బహుగా క్షమించి వేసినటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్య, వందనాలు వందనాలు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు వందనాలు యేసయ్య. మహిమ స్వరూపుడా నీకే స్తోత్రాలు. ఓ జీవము కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు వందనాలు. ఇదిగో నా ఇంతవరకు చేసిన మా స్తుతి ఆరాధన నువ్వు అంగీకరించినందుకు వందనాలు. మా స్తుతులపైకి ఆశీనుడిగా నువ్వు వచ్చినందుకు వందనం చెల్లిస్తూ ఈ యొక్క స్తుతి ఆరాధన అంతా కూడా మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒప్పుకోలు సమయం, ఒప్పుకోలు చేసుకుందాం మనం అంతా కూడాను. దయచేసి ప్రతి వారు ప్రతి మాట వెనకాల విశ్వాసంతో ఆమేన్ చెప్పి స్వతంత్రించుకుందాం. ఆమేన్ అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామం, యేసయ్య నామములో స్వస్థత, విడుదల, అభిషేకం ఉన్నది. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నది. కాబట్టి నమ్మిన ప్రతి వారు కూడా ఆమేన్ చెప్తూ ఉందాం. 118వ కీర్తన 24వ వచనం ప్రకారం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనమంతా కూడా ఉత్సహించి సంతోషించేదము. హల్లెలూయా. మా యేసయ్య మా ఆయుస్సును పొడిగించి ఈ రోజున మాకు అందరికి ఒక బహుమానంగా ఇచ్చావు కాబట్టి యేసయ్య నీకే స్తోత్రం. ఈరోజు ఆశీర్వదించబడిన అద్భుతమైన మంచి రోజు. ఆమేన్. ఈరోజు మనల దేవుని ప్రేమ విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని కనికరం విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని వాత్సల్యం విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని దయ విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని కృప విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని కటాక్షం విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని మంచితనం విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని సన్నిధి విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని శక్తి విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని మేలుడు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని కార్యములు విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ఎడల దేవుని వింతలు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని అద్భుతములు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని సూచక్రియలు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని మహత్కార్యములు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని నడిపింపు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని ఆదరణ విస్తరించును. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనల దేవుని సహాయం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన అభిషేకం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ప్రార్థనకు జవాబులు విస్తరించును. ఆమేన్. ఈరోజు మన భక్తి పరిశుద్ధత విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ఆరోగ్యం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ఐశ్వర్యం ఆస్తులు విస్తరించును. ఆమేన్. ఈరోజు మన బలం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన నెమ్మది విస్తరించును. ఆమేన్. ఈరోజు మన సమాధానం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన భద్రత విస్తరించును. ఆమేన్. ఈరోజు మన విశ్వాసం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన నిరీక్షణ విస్తరించును. ఆమేన్. ఈరోజు దేవునిపైన మనుషులపైన మన ప్రేమ విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ఘనత విస్తరించును. ఆమేన్. ఈరోజు మన గొప్పతనం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన పలుకుబడి విస్తరించును. ఆమేన్. ఈరోజు మన సంతోషం విస్తరించును. ఆమేన్. ఈరోజు మనం ఆత్మలు గెలిచేటువంటి ఈ సేవా పరిచర్య బహుగా విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ఓర్పు విస్తరించును. ఈరోజు మన ధైర్యం విస్తరించును. ఈరోజు
మనం శోధించబడము. ఆమేన్. ఈరోజు మనం దిగులు పడము. ఆమేన్. ఈరోజు మనం కృంగిపోము. ఆమేన్. ఈరోజు మనం భయపడము, కలవరపడము. ఈరోజు మనం నిరాశపడము. ఆమేన్. ఈరోజు మనం నిరుత్సాహపడము. ఆమేన్. ఈరోజు మనం పాపము చేయము, పాపపు ఆలోచనలు కూడా అవకాశం ఇవ్వము. ఆమెన్ చెప్దాం అందరూ కూడా. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈరోజు మనం సాతాను ఆకర్షణకు లొంగము. ఈరోజు మనం మోసపోము, బంధించబడం. ఈరోజు మనం ఇరికించబడం, అవమానపరచబడం. ఈరోజు మనం సమయాన్ని వృధా చేయము. ఈరోజు మనకు ప్రమాదములు జరగవు. ఈరోజు మనకు వ్యాధులు రావు. ఈరోజు మనం ఒక్క రూపాయి కూడా నష్టపోం. ఈరోజు మన జీవితంలో దేవుని చిత్తం మాత్రమే జరుగును. ఈరోజు మన జీవితంలో సాతాను చిత్తం జరగనే జరగదు. ఆమేన్. ఈరోజు కొరకైన సైతానుగాడి యొక్క రహస్యమైన మోసపూరితమైన ప్రణాళికలను, కుట్రలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో సర్వనాశనము చేయుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరీ సమయంలో మన మనోనేత్రాలు వెలిగించబడాలని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘం కొరకు చేసిన ప్రార్థన మనం కూడా చేద్దాం. ఎఫెసీ 1:17-19 వచనాల వరకు ఉన్న ప్రార్థన చేద్దాం. మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి తండ్రి, నిన్ను మేమంతా కూడా స్పష్టంగా తెలుసుకున్నట్లు మాకు జ్ఞానమును, ప్రత్యక్ష గల మనసును అనుగ్రహించం. మమ్మల్ని ఏ పని కొరకు నీవు పిలిచావు, ఆ పిలుపు వలన నిరీక్షణ ఏటిదో, పరిశుద్ధుల్లో మీ స్వార్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏటిదో, నీ పునరుత్థానపు శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఏటిదో, యేసుక్రీస్తునందు క్రీస్తు ద్వారా ఈ విశ్వంలో మా అందరి స్థానం ఎట్లుదో మేమంతా గ్రహించినట్లు మా మనోనేత్రాలు వెలిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థించిన మే పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అలాగే యోహాను సువార్త 1:12 వచనం ప్రకారం మనమంతా కూడా యేసయ్య బిడ్డలము. అత్యంత శక్తివంతమైనటువంటి యేసు నామమును ఉపయోగించే అధికారం మనం కలిగి ఉన్నాము. ఆమేన్. మనం అధికారం కలిగినటువంటి వ్యక్తులము. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మనం అధికారం కలిగినటువంటి వ్యక్తులము. చెప్పాలందరూ కూడా అధికారం కలిగినటువంటి వ్యక్తులు మనమంతా కూడా. అధికారం కలిగినటువంటి వ్యక్తులు మనమంతా కూడా. కాబట్టి మనం అధికారం కలిగిన వ్యక్తులం కాబట్టి యేసుక్రీస్తు నామములో మన మనస్సు మనకు లోబడును. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మన శరీరం మనకు లోబడును. యేసుక్రీస్తు నామములో దయ్యములు మనకు లోబడును. యేసుక్రీస్తు నామములో తుఫాన్లు మనకు లోబడును. యేసుక్రీస్తు నామములో నదులు, సముద్రాలు మనకు లోబడును. యేసుక్రీస్తు నామములో మనుషులు మనకు లోబడుదురు. యేసుక్రీస్తు నామములో ప్రకృతి మనకు లోబడును. యేసుక్రీస్తు నామములో గాలి మనకు లోబడును. యేసుక్రీస్తు నామములో ఎండ తీవ్రత మనకు లోబడును. యేసుక్రీస్తు నామములో వ్యాధులు మనకు లోబడును. ధనము మనకు లోబడును. ఆమేన్. ఈ విశ్వంలో యేసు నామమునకు లొంగని వంగని దయ్యము కానీ, మనిషి కానీ, సమస్య కానీ, పరిస్థితి కానీ లేదు. హల్లెలూయా. సాతానుగాడు బలవంతుడైన మనకు అధికారం కలదు. ఆమేన్. అధికారం కలదు. సమస్తం మన దేవుడు మన పాదాల కింద ఉంచాడు. హల్లెలూయా. ఈ భూమిపైన కానీ మన జీవితంలో కానీ మనం ఏమి జరగాలనుకుంటే అవి జరగను, ఏవి జరగకూడదు అనుకుంటే అవి జరగవు. ఎందుకనంటే ఈ భూమి మీద ఈ లోకాధికారి సైతానుగాడు అయితే వాడి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. కాబట్టి ఏవి జరగకూడదు అనుకుంటే అవి జరగవు. ఆమేన్. ఎందుకంటే ఈ భూమిపై మనకు అధికారం ఇవ్వబడింది. సాతానుగాడు అట్లేక సాగు ఒక అధికారి వలె ఆలోచిస్తాం, ఒక అధికారి వలె మాట్లాడతాం, ఒక అధికారి వలె మనం ప్రవర్తిస్తాము. ఆమేన్. హల్లెలూయా. మరి లేవికాండం 25:10 ప్రకారం మన జీవితంలో మన తప్పుడు నిర్ణయం వల్ల అవ్వచ్చు, మనం చేసిన పాపం వల్ల అవ్వచ్చు, మన యొక్క అజ్ఞానం వల్ల అవ్వచ్చు, అమాయకత్వం వల్ల అవ్వచ్చు, మన శత్రువుగాడైనటువంటి సైతానుగాడు వల్ల అవ్వచ్చు, మోసపూరితమైనటువంటి మనుషుల వల్ల కావచ్చు, మనం పోగొట్టుకున్నటువంటి సమాధానాన్ని ఏడంతలుగా పొందుకునేదము. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి ఆనందాన్ని ఏడంతలుగా పొందుకునేదము. ఆమేన్. మనం పోగొట్టుకున్న దేవుని సన్నిధిని ఏడంతలుగా పొందుకునేదము. ఆమేన్. మనం పోగొట్టుకున్నట్టు దేవుని నడిపింపుని ఏడంతలుగా పొందుకునేదము. ఆమేన్. మనం పోగొట్టుకున్నట్టు దేవుని అభిషేకం ఏడంతలుగా పొందుకునేదము. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధతను ఏడంతలుగా పొందుకునేదము. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి ధైర్యమును ఏడంతలుగా పొందుకునేదము. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి ఆరోగ్యం ఏడంతలుగా పొందుకునేదము. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి ఆస్తులను ఏడంతలుగా పొందుకునేదము. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి బంగారమును ఏడంతలుగా పొందుకునేదము. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి గౌరవం ఏడంతలుగా పొందుకునేదము. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి మనుషులను ఏడంతలుగా పొందుకునేదము. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి ఖ్యాతిని ఏడంతలుగా పొందుకునేదము. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా.
వందనాలు వందనాలు పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. లేవీకాండం 25:10 ప్రకారం మనమందరం విశ్వాసులము కాబట్టి మనం రాజ్యములను జయించగలుగుతాం. ఆమెన్. మనం నీతి కార్యములు జరిగించగలుగుతాం. ఆమెన్. మనం వాగ్దానములను స్వతంత్రించుకోగలుగుతాం. ఆమెన్. మనం సింహముల నోళ్లు మూయించగలుగుతాం. ఆమెన్. మనం అగ్ని బలమును చల్లార్చగలుగుతాం. ఆమెన్. మనం ఖడ్గదారును తప్పించుకోగలుగుతాం. ఆమెన్. మనం బలపరచబడగలుగుతాం. ఆమెన్. మనం యుద్ధంలో పరాక్రమం కలిగి ఉండగలుగుతాం. ఆమెన్. మనం అన్యుల సేనలను పారద్రోయగలుగుతాం. ఆమెన్. మనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆమేన్. హల్లెలూయా. మనం బ్రతుకు దినములన్నిటను సాతానుగాడు గాని వాని దూతలు గాని ఏ మనుషుడును మన ఎదుట నిలవలేరు. ఎలయనగా మన యేసయ్య మనకు తోడై ఉన్నాడు. ఆమేన్. మనం అనేక వేల మందిని యేసుక్రీస్తు ప్రభువు వరకు సంపాదించగలుగుతూ ఉన్నాం. మనం మన దేవుడిని యేసు ప్రభువును ఈ యొక్క మరి ఆశ్రయించాం కాబట్టి ఈ ఆన్లైన్లో ఉన్నటువంటి వారిని సభ్యుల సంఖ్యను ఆయన చెప్పినట్లు 1000 రెట్లు ఎక్కువ చేసి విస్తరించి ఫలించి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇక్కడున్న ప్రతి వారిని దేవుడు ఆకాశ నక్షత్రాల వలె భూమి మీద ఉండేటువంటి రేణువుల వలె విస్తరించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడున్న ప్రతి వారిని ఆర్థికంగా, ఆత్మీయంగా, సంఘంలో, సమాజంలో, ఇంట బయట అన్ని విషయాల్లో బహుగా విస్తరింపజేసి ఫలింపజేస్తూ ఉన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మనకి విరోధంగా రూపించబడిన ఏ సాతాను ఆలోచన అయినా సరే, ఏ ప్రయత్నమైనా సరే, వ్యాధి అయినా సరే, బాధ అయినా సరే, నొప్పి అయినా సరే, మనుషుని ఆలోచన అయినా సరే, ప్రయత్నమైనా సరే, అది వర్ధిల్లదు. ఆమేన్. మనం దేవుని నీతిని పొందుకున్నాము కాబట్టి మనం ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని అపరాధిగా తీర్చలేరు. ఇది మన స్వాచ్యం. ఒకవేళ ఎవరైనా మనకు విరోధంగా మాట్లాడుతూ, ప్రార్థన చేస్తూ, అపకారం తలబెడుతూ, తృణీకరిస్తూ ఉండేటల వారిని యేసుక్రీస్తు నామములో క్షమించి దీవిస్తూ ఉన్నాం. ఆమేన్. యేసయ్య ఈ యొక్క ఉదయకాల సమయంలో మరినప్పుడు మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని నీ అధికారం క్రిందకి తీసుకుని వస్తున్నాం తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రతి విధమైన అపవాది తెచ్చే ఒత్తిడిని, మోసమును, ఆలోచనను, దర్శనములను, కలలను, పరిస్థితులను, శోధనలను, వ్యాధులు అన్నీ ప్రభా నువ్వు చెప్పగలిగినటువంటి దేవుడు, నువ్వు చేసేటువంటి వాడు. యేసు నామములో వారు దేని నిమిత్తం ప్రార్థించమన్నారు, నీకు సమస్తము తెలుసు. థ్యాంక్ యూ జీసస్. కృప కలిగిన దేవుడా నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య నీ బలియాగం ద్వారా మరి శాపం నుంచి అబ్రహాము ఆశీర్వాదం, ఐశ్వర్యము, హెచ్చింపు, ఆరోగ్యము, ఫలము, దేవుని కటాక్షము, దేవుని స్నేహములలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు. మేము విశ్వాసంతో మా పైన, మా కుటుంబం పైన, మా ఉద్యోగం పైన, మా వ్యాపారం పైన, వస్తువులపైన, ఆస్తులపైన, భవిష్యత్తు పైన అమూల్యమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మరి మనం మన సామర్థ్యం గురించి మనం కన్ఫెస్ చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా దయచేసి ప్రతి వారు కూడా ఆమెన్ చెప్తూ స్వతంత్రించుకోవాలి. ఎవరు సైలెంట్గా ఉండొద్దు. మా యేసయ్య, మేము యేసయ్య నామమందు, యేసయ్య వాక్యమందు విశ్వాసం ఉంచి ఉన్నాము కాబట్టి యేసయ్య చేసినటువంటి సూచక క్రియలను మరియు అద్భుతాలను మనం కూడా చేయడానికి సామర్థ్యం కలిగి ఉన్నాము. ఆమెన్. మనం యేసు నామములో ఏదైనా సరే వెళ్ళగొట్టగలము. ఆమెన్. హల్లెలూయా. మన యేసుక్రీస్తు నామములో రోగులపై చేతులు ఉంచినప్పుడు వారు ఎటువంటి వ్యాధి గలవారైనా సరే స్వస్థత పొందుదురు. ఆమేన్. మన యేసు నామములో దేవదూతల భాషలను మాట్లాడదాము. ఆమేన్. మన యేసు నామములో హానికరమైనది ఏది తినినా కానీ, ఏది త్రాగినా కానీ మనకు అపాయం సంభవించదు. ఆమేన్. మనం ఏసునామలో దేవదూతల భాషలు మనం మాట్లాడదాం. ఏసునామలో హానికరమైన ఏది తిన్నా, ఏది తగిన మనకు అపాయం సంభవించదు. మనం ప్రకటించే వాక్యము, సూచక క్రియల ద్వారా, అద్భుతముల ద్వారా యేసయ్య స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. మనల్ని బలపరచు అని యందు, మనల్ని బలపరచు యేసుక్రీస్తు ద్వారా మనం సమస్తము చేయగలుగుతూ ఉన్నాం. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్య. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.
మనం దేవుని చిత్తాన్ని తెలుసుకొని, దేవుడు మనకు అప్పగించిన పనిని, బాధ్యతను తెలుసుకుని విజయవంతంగా ఆ పనిని పరిపూర్ణంగా ముగించి అప్పుడు మాత్రమే దేవుని దగ్గరకు, పరలోక రాజ్యానికి మనం వెళ్తాం. మన పనిని పూర్తి చేయకుండా మనం చనిపోము. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మన వ్యాధులతో చనిపోము. ఆమేన్. మనం ఆకస్మిక మరణం మనకు సంభవించదు. ఆమేన్. మధ్య వయసులో మనం మరణించము. ఆమేన్. మనం చావము. ఆమేన్. అయితే ప్రభునందు మన ఆత్మను దేవునికి అప్పగించి నిద్రించి యేసే దగ్గరికి వెళ్తాం. 120 సంవత్సరాల లోపుగా ఈ భూమిని వదిలి వెళ్ళము. ఆమేన్. దీర్ఘాయు చేత మన దేవుడు మనం తృప్తిపరచును. ఆమేన్. మనము మన తండ్రిని, మన తల్లిని సన్మానించుతున్నాం కాబట్టి మనము 120 సంవత్సరాలకు పైగా ఆరోగ్యంగా, బలముతో, సంతోషంతో, అభిషేకంతో జీవించేదము. ఆమేన్. మన యేసయ్య వలన మనకు దీర్ఘాయు కలుగుచున్నది. ఆమేన్. మనం జీవించు సంవత్సరాలన్నీ అధికములగుచూ ఉన్నాయి. ఆమేన్. చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా మన పెదవులను కాసుకొనిచున్నాము. ఆమేన్. కాబట్టి మనం మేలు పొందుచు అనేక సంవత్సరాలు సంతోషంగా జీవించేదము. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. మరి యొక్క లైవ్లో ఉన్నటువంటి వారు ఎందరైతే పిల్లలు లేక బాధపడుతున్నారో వారి కొరకు మనం దేవుని వాక్యాన్ని ప్రకటిద్దాం. గుడ్రాలు తనమన్నది వాక్య ప్రకారం శాపం. అయితే గలతీ పత్రిక 3:13 ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు గుడ్రాలు తనమనే శాపం నుంచి విమోచించేశాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 1 సమూయేలు 2:5 ప్రకారం గుడ్రాలు 7 పిల్లలను కనును. హల్లెలూయా. నమ్ముచున్నారా? ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. సొంత లేని దాని కుమారులు గల సంతోషం గల తల్లిగా ఆయన అని చెప్పి వ్రాయబడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వారిని ఆశీర్వదించగా వారు అత్యధికంగా సంతానాభివృద్ధి పొందిరి అని చెప్పి రాయబడింది. కుమారులు యెహోవాను గురించి వచ్చం గర్భఫలం ఇచ్చి బహుమానమే అని చెప్పి బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు ఇవన్నీ కూడా. కాబట్టి మన దేవుడు మనందరికీ కూడా చక్కటి పిల్లలను అనుగ్రహించి ఈ లైవ్ చూస్తున్న వారందరినీ కూడా దేవుడు దీవించి హెచ్చరించి నీ నామాన్ని మహిమపరచునుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు యేసయ్యా. వందనాలు, వందనాలు, వందనాలు యేసయ్యా. వందనాలు, వందనాలు, వందనాలు. వివాహ విషయంలో చాలామంది ఎదురుస్తున్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మీకు గుణవంతుడైన ఉత్తమమైన భర్తను అనుగ్రహించును. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు మీకు గుణవతి అయినటువంటి మరి భార్యను అనుగ్రహించును. ఆమేన్. మీ ఇంటిలో సంతోష స్వరం, ఆనంద శబ్దం, పెండ్లి కుమారుని స్వరం, పెండ్లి కుమారుని స్వరం, యేసు ప్రభు మంచివాడైన కృప నిరంతరం ఉండినటువంటి స్వరం వినబడును. ఆమేన్. దేవుడు ఏకాంగులను సంసారాలుగా చేయవాడు కాబట్టి మీకు సాటైన సహకారాన్ని జీవిత భాగస్వామిగా మరి దేవుడు మీకు బహుమానంగా అనుగ్రహించును. ఆమేన్. విడవబడిన వ్యక్తిని కానీ, మనుషుల చేత తృణీకరించబడిన వ్యక్తిని కానీ, నేను ఇక మీదట పిలవబడను, పాడైనదని ఇకను నా గురించి చెప్పబడదు, యేసయ్య మా గురించి ఆనందిస్తూ ఉన్నాడు కాబట్టి మాకు ఖచ్చితంగా వివాహం జరిగించును అని చెప్పి పలకాలు ఇక్కడ ఉన్నవారు, వివాహం జరగవలసిన వారు మా యేసయ్య ఖచ్చితంగా వివాహం జరిగిస్తూ ఉన్నాడు, జరుగుతుంది. ఆమేన్. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్ అని చెప్పాలి. ఆదాము వివాహం జరిగించిన దేవుడు, ఇసాకు వివాహం జరిగించిన దేవుడు, యాకోబు జీవితంలో కూడా మరి సరైన జీవిత భాగస్వామిని దేవుడు మీ కొరకు కూడా మరి సిద్ధపరిచి ఆ వ్యక్తితో దేవుడు తన చిత్త ప్రకారం తన వివాహమును ఘనముగా ఆయనే చేస్తూ ఉన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే స్తోత్రం. జీవం కలిగిన దేవుడా నీకే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు యేసయ్యా. వందనాలు, 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 వందనాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు, వందనాలు యేసయ్యా. ఆర్థికపరమైనటువంటి మరి అభివృద్ధి కొరకు, బ్రేక్ త్రూ కొరకు మనం దేవుని సన్నిధిలో కన్ఫెషన్ చేద్దాం. తండ్రి, మేము నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం, స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకంటే నీవు అబద్ధమాడుటకు నరమాత్రుడు కావు. నీవు నీ నామమునకు పైగా నీ వాక్యాన్ని హెచ్చించావు. భూమి ఆకాశములు గతించిన కానీ నీ మాటలు ఎన్నటికీ గతించవు. ఆమేన్. మేము మా ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదము. ఆయన ధనవంతుడయ్యుండి మా నిమిత్తం దరిద్రుడాయను. ఆయన దారిద్ర్యం వలన మనం ఐశ్వర్యవంతులం కాగలుగుతాము. ఆమేన్.
మనం మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ఆయన పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన స్థాపించవలనని, మనం ఐశ్వర్యం సంపాదించుకునేటకే మనకు సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే. మన మనస్సు వాక్య జ్ఞానంలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు ఆరోగ్యంగా ఉండవలనన్నదే మన దేవుని చిత్తము. ఆమేన్. హల్లెలూయా. మనం మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుతాం కాబట్టి మనకు అవసరమైనవన్నీ అనుగ్రహించబడును. ఆమేన్. మనం ఆర్థికంగా వర్ధిల్లుట మన దేవునికి ఇష్టము. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు మనకు జీవము కలుగుటగా, అది సమృద్ధిగా కలుగుటగా వచ్చింది కాబట్టి మనం ఆర్థిక పరమైనటువంటి సమృద్ధిని అనుభవించేదము. ఆమేన్. మన దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందల మహిమలో ప్రతి అవసరము తీర్చును. ఆమేన్. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రయోజనము, లాభము కలిగినట్లు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. మనం నడవలసినటువంటి త్రోవలో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం మన ప్రభును ఆశ్రయించినంతకాలం ఏ మేలు కుదవేండదు. ఆమేన్. తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును అనుగ్రహించడానికి వెనుక తీయక మన కొరకు ఆయనను అప్పగించినటువంటి దేవుడు ఆయనతో పాటు సమస్తమును అనగా ఐశ్వర్యమును మనకు అనుగ్రహించును. ఆమేన్. అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనం మన కలుగుటగా యేసుక్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపమైన పేదరికం నుంచి విమోచించేశాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్టమైన నిబంధనకు మధ్యవర్తి. ఈ రక్త నిబంధన శ్రేష్టమైనటువంటి వాగ్దానముల మీద స్థాపితమైనటువంటిది కాబట్టి హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి మనం పాత నిబంధన భక్తులందరికంటే శ్రేష్టమైన ఆర్థికపరమైన ఆశీర్వాదాలు మనం అనుభవించేదము. ఆమేన్. మనం మందులము సోమరులము కాకుండా విశ్వాసం చేతను, ఓర్పు చేతను, ఆర్థికపరమైన వాగ్దానములు స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకుందాము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన దేవుడు మనకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరఫరా చేయును, సరళం చేయును, ఇత్తడి తలుపులను పగలగొట్టును, ఇనప గడియలు విడగొట్టును, అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మౌరుగైనటువంటి ధనమును ఆయన మనకిస్తూ ఉన్నాడు. మనం శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి ఇష్టపూర్వకంగా సమ్మతించి దేవుడు చెప్పిన మాటలకు లోబడుచున్నాం కాబట్టి భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించదము. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. మనం భయపడము. మనకు అసాధ్యమైనవి ఏది లేదు. మనకు ఐశ్వర్యం అనుగ్రహించుటకు మన తండ్రి దేవునికి ఇష్టమై ఉన్నది. ఆమేన్. యేసయ్య ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన ఆయన ఆ ఐశ్వర్యమునకు దుఃఖము చేర్చడు. పాపాత్ముల యొక్క ఆస్తి సంపద నీతిమంతుల మన కొరకు దాచబడినది. మనం నమ్మకమైనటువంటి వాళ్ళం కాబట్టి మనకు ఆర్థికపరమైనటువంటి మేలు మెండుగా కలుగుతూ ఉన్నాయి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. తగిన సమయం మమ్మల్ని హెచ్చించే దేవుడు నా తండ్రి. మేము మా ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి సంతోషిస్తూ ఉంటుంటాం. ఆయన మా హృదయవాంఛలను తీర్చును. హల్లెలూయా. మనలో పనిచేస్తున్న దేవుని శక్తి చెప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే మన దేవుడు అత్యధికంగా మనకు ఐశ్వర్యం ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు తన మహిమను బట్టి సుగుణాన్ని బట్టి మనల్ని పిలిచినటువంటి ఆయనను తెలుసుకోవడం ద్వారా జీవమునకును భక్తికి కావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి ఆశీర్వాదములను వాగ్దాన రూపంలో దేవుడు మనకు దయచేసిను. ఆమేన్. దేవుని యొక్క కృప ద్వారా మన విశ్వాసం ఆయనను సంతోషపెట్టును. ఆమేన్. మనం దేవుడు ఉన్నాడని మాత్రమే కాకుండా తనను జాగ్రత్తగా వెతుకు వారికి ఆయన ప్రతిఫలము దయచేయవడని చెప్పి నమ్ముతూ ఉన్నాం. కాబట్టి విశ్వాసంతో ఆర్థికపరమైనటువంటి ఆశీర్వాదము మనం పొందుకునేదము. ఆమేన్. మనం యేసుక్రీస్తు ప్రభువును ఆశ్రయించినంతకాలం దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తూ ఉన్నాడు. ఆమేన్. మనం మేలు చేయటి యందు అనగా దేవుని రాజ్యంలో విత్తుట యందు విసుకగా అలసిపోక నిరుత్సాహపడక ఉందాం. కాబట్టి మనం తగిన సమయమందు మరి ఎటువంటి అనుమానం లేకుండా సమృద్ధిగా ఐశ్వర్యమైన పంటను మనం కోస్తూ ఉన్నాం. ఆమేన్. కలిమి సంపద మన ఇంట ఉండును. ఆమేన్. మన ఇల్లు గొప్పదననిది. ఆమేన్. మనం అనేక జనములకు అప్పిచ్చదాం కానీ అప్పు చేయము. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. 112వ కీర్తన ప్రకారం మన యేసయ్య వాక్యాన్ని బట్టి అత్యధికంగా
ఆనందించడం. కాబట్టి మన కుటుంబం దీవించబడిన కుటుంబము, మన పిల్లల భూమి మీద బలవంతులగుదురు, మన వంశపు వారు దీవించబడుదురు, కలిమి సంపద మన ఇంట ఉండును, మన నీతి నిత్యము నిలిచును, మన కుటుంబమునకు సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం వెంటనే తప్పకుండా కలుగును, మనం కటాక్షమును వాత్సల్యమును నీతి గలవారము, మనం దయాళులమే అప్పిచ్చేవారం, భాగ్యవంతులము, న్యాయ విమర్శలో మన వ్యాజ్యం గెలిచును, మన ఎన్నటికీ కూడా కదిలించబడము, మన నిత్యము జ్ఞాపకములో ఉండు, మన హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, మనం దుర్వార్తకు జడియము, మన మనసు స్థిరముగా ఉండును, మన శత్రుల విషయమైనటువంటి మన కోరిక నెరవేరు వరకు మనం భయపడము, మనం దాతృత్వం కలిగి వేదలకు ఇచ్చేదాం, మనం హెచ్చించబడదాం, మన ఉన్నత స్థితిని అభివృద్ధిని భక్తిని చూసి చింతపడదురు, వారి పండ్ల కొరకు క్షీణించిపోదురు, భక్తిహీన లాసంతా కూడా భంగమైపోతున్నది. హల్లెలూయా. దేవుడు మనల్ని విస్తరింపజేసి ఫలింపజేసి అభివృద్ధి చెందిస్తూ ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు దేవా. ఇంతవరకు నా ప్రభా మరి నేను స్తుతించడానికి ఒప్పుకోలు ప్రార్థన చేయడానికి నువ్వు కృప చూపించున్నావు. సమస్త మహిమ నీకే చెల్లిస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడు, నువ్వు ఎంతైనా కూడా గొప్ప దేవుడు నా తండ్రి. అద్భుతాలు చేసేటువంటి వాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి వాడు, సమకూర్పునిచ్చేటువంటి వాడు, నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపజేసేటువంటి వాడు, అద్భుతాలు చేసేటువంటి వాడు. ఓ జీవము కలిగినటువంటి దేవా నీకే స్తోత్రాలు. ఓ జీవాధిపతి నీకే స్తోత్రాలు. మహిమా స్వరూపుడా నీకే స్తోత్రాలు. ప్రేమ కలిగిన మా తండ్రి నీకే స్తోత్రాలు. అద్భుతములు చేయవాడా నీకే స్తోత్రాలు. ఆశ్చర్యమైన కార్యాలు చేయవాడా నీకే స్తోత్రాలు. ఊహకు అందినటువంటి కార్యములు చేయవాడా నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. వందనాలు యేసయ్యా. నీకైనా ప్రభా మరి మాకు స్తుతి ఆరాధన, మా యొక్క ఒప్పుకోలు సమస్తము నీకే చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నువ్వు ఎంతైనా కూడా గొప్ప దేవుడు నా తండ్రి. ఎంతైనా కూడా గొప్ప దేవుడు నా తండ్రి. అద్భుతాలు చేసేటువంటి వాడు నీవే, ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి వాడు నీవే, సమకూర్పిచ్చేటువంటి వాడు నీవే. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే వందనాలు. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. స్తోత్రం దేవా. థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయంలో నా ప్రభా నువ్వు కృప చూపించి నడిపించండి. అద్భుతం చేసేటువంటి వాడు నీవే. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం. హల్లెలూయా. 115వ కీర్తన 17-18 వచనాలు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఈ దినం మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. 115 కీర్తన 17-18 వచనాలు. ప్రియులు గమనించాలి. గడిచిపోయిన కాలం ఏదన్నా ఉందంటే అది తిరిగి రాదు. చాలామంది మన స్నేహితులు మనతో కూడా ఇప్పుడు లేరు. స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా లేరు. వారు దాటి వెళ్ళిపోయారు. అయితే ప్రభువారు దయతో మనల్ని సజీవుల దేశంలో ఉంచున్నాడు. మన ప్రాణప్రియునిగా మారాలని చెప్పేసేసి మరి మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలని చెప్పి మన ప్రాణప్రియునిగా మారని వానిగా కృపగలిగినటువంటి వాడైగా మరి ఎల్లప్పుడూ కూడా మనతో కూడా ఉండి మనలను నడిపించేటువంటి వానిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క యుగాంతానికి చేరి ఉన్నటువంటి మన అందరి హృదయాల్లో ఒకే ఒక మాట ఉండాలి. గమనించాలి. ఒకే ఒక మాట ఉండాలి. అది స్తోత్రము అనేటువంటిది. హల్లెలూయా. చెప్పనాసక్యము కానటువంటి ప్రియులు గమనించాలి. ఇక్కడ చెప్పనాసక్యము కానటువంటి ఆ దేవుని యొక్క వరాన్ని బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం. నేటి వరకు కూడా ఆయన మనతో కూడా ఉండి అనుదినం కూడా పోషిస్తూ ఉన్నాడు. వస్త్రాలను ధరింపజేస్తూ ఉన్నాడు. మన కోసం తన భుజాల మీద సిలువను మోసి ఉన్నాడు. పక్షిరాజు తన బిడ్డలను రెక్కల మీద మోయిచున్నట్లుగా ఆయన గతకాలమంతా కూడా మోసినాడు. కాబట్టి ఆయనను మనమంతా కూడా స్తుతించుదుముగాక. హల్లెలూయా. ఒక తల్లి కుమారుని ఓదార్చినందుకే దేవునికి స్తోత్రం. తండ్రి కుమారుని ఎడల జాలిపడినందుకు స్తోత్రం. ఒక సోదరుని వలె ప్రేమ చూపించినందుకు స్తోత్రం. ప్రియ మిత్రుని వలె కౌగిలించుకున్నందుకు స్తోత్రం. మనల్ని నడిపించుచు దైవికమైనటువంటి సమాధానంతో మన హృదయాన్ని నింపినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకున్నటువంటి దావీదు తన ఆత్మలో కూడా మాట్లాడాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక అన్నాడు. అంతేకాదు ప్రియులారా, దేవుని మేళ్లను ఆయన
వరుస క్రమంగా చెప్తూ ఉన్నాడు. ఆయన నీ యొక్క మరి దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంఘటనలన్నీ కుదుర్చేవాడు, సమాధి నుంచి నీ ప్రాణం విమోచించున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్త దగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. కీర్తన 103, 3-5 వచనాల వరకు. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, మన దేవుడు మనల్ని రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన సజీవుడు. ఇంతవరకు మోసినటువంటి వాడు ఇంకను మోస్తూ ఉన్నాడు. తప్పించును, ఆదరించును, ఆశీర్వదించును. ఆయన నిత్యమైనటువంటి మరి ఆ బాహువులు ఇప్పుడే మనందరినీ కౌగిలించుకుంటున్నాయి. ఆయన చేతులను పట్టుకుని కృతజ్ఞత గలవారే స్తుతించండి. ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా యుగ యుగములన్నిటను స్తుతినందునుగాక. ప్రజలందరూ ఆమెన్ అందురుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కీర్తనల గ్రంథం 148 వచనం. కాబట్టి ఇంతవరకు నడిపించినటువంటి దేవుడు అంతం వరకు మనందరిని నడిపిస్తూ ఉన్నాడు. 48 కీర్తన 14 వచనం మనం చదివినట్లయితే, ఈ దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి స్తోత్రము అనేటువంటిది చాలా పవర్ఫుల్ వర్డ్ అనమాట. కాబట్టి అది ఇక్కడ యుగాంతానికి చేరుకున్నటువంటి మనందరి హృదయాల్లో ఒకే మాట ఉండాలంట. అది స్తోత్రం. మరి అటువంటి భాగ్యం మాటలు వినిచిన వారికి దేవదేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు. ప్రార్థించేద్దాం. మోకరించండి ప్రియులారా. స్తోత్రం దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి. ఇదిగో నా ప్రభావ, ఇంతవరకు ఈ యొక్క కార్యక్రమంలో ఎంతమంది అయితే ఏకీభవించారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారందరిపై నీ ఆత్మాభిషేకం కుమ్మరించిన ప్రభావ, ఎటువంటి సమస్యలు, ఎటువంటి బంధకాలు, ఎటువంటి ఇరుకులో వచ్చినారో, ఆర్థిక అనారోగ్య, నిరుద్యోగ, పేదరిక సమస్యలతో నీ సన్నిధికి వచ్చినారేమో, విడిపించినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కర్స్ ఎవ్రీ డెమానిక్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వందనాలు. థ్యాంక్ యూ జీసస్. అద్భుతములు చేయవాడ నీకే స్తోత్రాలు. చీకటి శక్తి నుంచి విడిపించేటువంటి వాడు నీకే స్తోత్రాలు. మహోన్నత కార్యాలు చేసేటువంటి వాడు నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు ఎస్సయ్యా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు. అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యమైన తండ్రి, సమాధానకర్త, జీవము కలిగిన దేవుడు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభు, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది ఎత్తిన ప్రభు నీ పాద సన్నిధిలోకి వచ్చి చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నారు. వారికున్న ప్రతి సమస్యలు, బంధకాల నుంచి విడిపించేస్తావు నీకు వందనాలు. ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో నా ప్రభా నువ్వు సహాయం చేస్తున్నావు, నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు చేసిన అద్భుతాలు బట్టి నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అనేక మంది బిడ్డలు నా ప్రభా ఈ యొక్క శక్తివంతమైన ప్రార్థనలో పాలు పంచుకుంటూ ఉన్నారు. వేల మందిగా విస్తరిస్తూ ఉన్నారు దేవా. మరి ఎవరైతే ఈ యొక్క శక్తివంతమైన ప్రార్థనలో మోకరించి 2 చేతులు పైకెత్తిన ప్రార్థనలు ఏకీభించారో వారి జీవితంలో వెంటనే అద్భుతాలు చూడవలసిందే, వెంటనే అద్భుతాలు జరగవలసిందే. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు. థ్యాంక్ యూ చెప్దాం అందరు కూడా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. 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 థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసే నీకే వందనాలు. జీవం కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తోత్రాలు. మహిమ స్వరూపుడా నీకే స్తోత్రాలు. ప్రేమ కలిగిన మా తండ్రి నీకే స్తోత్రాలు. ఓ జీవము కలిగిన మా తండ్రి నీకే స్తోత్రాలు. ఓ జీవాధిపతి నీకే స్తోత్రాలు. అద్భుతములు చేయవాడా నీకే స్తోత్రాలు. ఆశ్చర్యమైన కార్యాలు చేయవాడా నీకే స్తోత్రాలు. ఊహకందని కార్యములు చేయవాడా నీకే స్తోత్రాలు. ఈరోజు ప్రత్యేకమైన రీతిలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. నీ సన్నిధి కాంతి మమ్మల్ని ప్రకాశింపజేస్తున్నందుకు వందనాలు. ఎందరైతే నా ప్రభా ఈ యొక్క వాక్య వెలుగులో నడిపించబడుతున్నారో వారందరిని బట్టి నీకు వందనాలు నా తండ్రి. మరి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ యొక్క 3:30 నుంచి నా ప్రభా నీ సన్నిధిలో ఉంటూ ఉన్నారు. వారిని నీ నామను బట్టి చూపిన ప్రేరణ మరచులుగా అన్యేస్తున్న దేవుడు కాదు. వారి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు నువ్వు చేసినందుకు వందనాలు. విడుదలిచ్చినందుకు వందనాలు. సమకూర్పించినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు.
యేసయ్య నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధుడ 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 పరిశుద్ధుడ. యేసయ్య ఇక్కడ ఆర్థిక సమస్యల్లో ఉన్నారు, అప్పుల సమస్యల్లో ఉన్నారు, ఏసునామములో విడుదల ప్రకటిస్తున్నాం. వివాహాల కొరకు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి, డిసప్పాయింట్మెంట్లో డిస్కరేజ్మెంట్లో ఉన్నవారిని ఏసునామములో విడుదల చేస్తూ ఉన్నాం తండ్రి. అలాగే నా ప్రభా ఇంకా నా ప్రభా అనేక సమస్యలతో ఉన్నారు, భార్యాభర్తల మధ్య సంబంధం సరిగ్గా లేక నా ప్రభా విడాకుల వరకు వెళ్ళినటువంటి వారు ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు తండ్రి. వారందరిపై నీ అభిషేక పాత్రను కుమ్మరించినందుకు వందనాలు. ఐక్యత ప్రేమ ఇచ్చినందుకు వందనాలు. కుటుంబాలు కట్టినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో థ్యాంక్ యూ జీసస్. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం, నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంతని కూడా నమ్మదగినటువంటి వాడు, గొప్ప దేవుడు, అద్భుతాలు చేసేటువంటి వాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి వాడు, సమకూర్పించేటువంటి వాడు. సమస్త మహిమాన్ని మీకే చెల్లిస్తూ ఉన్నాం. అద్భుతాలు చేసేటువంటి వాడ. మరి నా ప్రభా నిరుద్యోగ సమస్యతో అనేక మంది బాధపడుతున్నారు. యేసుక్రీస్తు నామములో వారికి విడుదల ఇచ్చినందుకు వందనాలు, వారికి విడుదల ఇచ్చినందుకు వందనాలు, వారి జీవితంలో అద్భుతాలు చేసినందుకు వందనాలు. ఈరోజే ఊహకందనటువంటి కార్యాలు వారి జీవితంలో నెరవేర్చబడేలా చేసినందుకు వందనాలు. ఊహకందని కార్యాలు వారి జీవితంలో నెరవేర్చబడేలా చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, వందనాలు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు. ఎందుకంటే నిరుద్యోగ సమస్య నుంచి విడిపించినందుకు వందనాలు యేసయ్యా. ఆర్థిక సమస్య నుంచి విడిపించినందుకు వందనాలు యేసయ్యా. అప్పుల సమస్య నుంచి విడిపించినందుకు వందనాలు యేసయ్యా. ప్రతి బంధకాలను కొట్టివేసినందుకు వందనాలు. ప్రతి ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చేసినందుకు వందనాలు. ప్రతి విషయంలో నువ్వు కలుగు చేసుకున్నందుకు వందనాలు. నువ్వు కార్యం చేసినందుకు వందనాలు. సమకూర్పించినందుకు వందనాలు. నీ ప్రియబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని నా ప్రభా. మరి నా ప్రభా ఇంకో గర్భఫలాల కొరకు ఎదురుస్తున్నవారు, వివాహాల కొరకు ఎదురుస్తున్నవారు, ఇంకా ఏ ఏ సమస్యలు అయితే ఉన్నాయి వారందరినీ జ్ఞాపకం చేసుకొని కృప చూపించమని, సమస్త మహిమ మీరు తెచ్చుకోనమని, విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా నీకే స్తోత్రం. ఓ జీవము కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగినటువంటి వాడు నీకే స్తోత్రాలు. ఈ సమయంలో నా ప్రభా మరి ఈ యొక్క శక్తివంతమైన ప్రార్థనలు ఏకీపించిన వారందరి జీవితాల్లో ప్రభా మరి ఆర్డినరీగా ఉండకూడదు, ప్రత్యేకించబడినటువంటి వారుగా ఉండాలి, ప్రత్యేకించబడినటువంటి వారుగా ఉండాలి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రత్యేకించబడిన వారుగా ఉంటాను కృప చూపించమని, అనేక మందికి దీవెనకరంగా నడిపించండి యేసయ్యా, ఆశీర్వాదకరంగా నడిపించండి యేసయ్యా, బలపరచండి యేసయ్యా, కృప చూపించండి యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా, వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపలో భద్రపరిచి నడిపించమని, ఇంతవరకు నువ్వు చేసిన కార్యాలన్నింటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంతైనా నమ్మదగినటువంటి వాడు, అద్భుతములు చేసే దేవుడు. దేవా నువ్వు కలుగజేసుకుని నువ్వు కృప చూపించి అనేక మంది మెడ్లన ప్రభు, వేల మందికి నువ్వు తోడుకొని వస్తున్నావు. వచ్చేట మాత్రమే కాదు, వారు విడుదల పొందుకోవాలి, అభిషేకం చేత నింపబడాలి, నీ సన్నిధిని వారు చూడాలన్న తండ్రి. యేసు నామమున ప్రభా నీ ఆత్మ చేత నింపినందుకు వందనాలు, నీ సన్నిధి కాంతి ప్రకాశింపజేసినందుకు వందనాలు, ప్రతి బంధకాలు తెంచివేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడా నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం, నీకే ఘనత చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభా నీ కృపలో మమ్మల్ని వర్ధిలింపజేసినందుకు వందనాలు, అనేక మందికి దీవెనకరంగా చేసినందుకు వందనాలు, అద్భుతాలు చేసినందుకు వందనాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేసినందుకు వందనాలు, సమకూర్పించినందుకు వందనాలు, గర్భఫలాలు ఇచ్చినందుకు వందనాలు, నిరుద్యోగ సమస్య నుంచి విడిపించి ఉద్యోగాలు ఇచ్చినందుకు వందనాలు, భార్యాభర్తల మధ్య ప్రేమ సమాధానం ఐక్యత ఇచ్చినందుకు వందనాలు, కుటుంబాలు కట్టినందుకు వందనాలు. ప్రతి నా తండ్రి సమస్యను పరిష్కరించేసావు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామమున ప్రభా ప్రతి వారికి వెనకాల చెవి గ్రహించగలదని అనుగ్రహించి, విత్తబడుతున్నటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడావు, ఫలింపజేస్తావు. ఆ వాక్యమే నువ్వైన దేవా, నువ్వు సహాయం చేసుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ చిత్తానుసారంగా నడిపించండి, బలపరచండి, విడుదలను అనుగ్రహించి కృప చూపించి నీ చిత్తానుసారంగా నడిపించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. పరిశుద్ధుడ, 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 పరిశుద్ధుడ నీకే స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. ఇది నా ప్రభా వేకుజామునే మొదట నా ప్రభా ఒక గడి అయినా మేల్కొనలేరని సెలవిచ్చావు. గడి అనగా గంట నా ప్రభా. మేము నా ప్రభా అక్కడ నా ప్రభా అనుకున్న సమయానికి ముందు లేచి నేను స్తుతించేటువంటి వారుగా చేయండి, కృప చూపించండి. ప్రతి బంధకాల నుంచి తెంచివేసినందుకు వందనాలు. అనుకున్న సమయానికంటే ఎక్కువ సమయం నేను స్తుతించాలని తండ్రి. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి నెల నా ప్రభా ఊహించిన రీతిలో నా ప్రభా
అనేకమైన బంధకాలు, డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. హల్లెలూయా. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నువ్వు కార్యం చేసినందుకు వందనాలు, నువ్వు కృప చూపించినందుకు వందనాలు, ఇక్కడ ఉన్న ప్రతి వారిని జ్ఞాపం చేసుకున్నందుకు వందనాలు, వారికి ఉన్న ప్రతి అవసరతలు తీర్చినందుకు వందనాలు. స్కూల్కి వెళ్తున్న పిల్లలకి, చిన్న బిడ్డలకి, వృద్ధులకి, యవ్వనులకి అందరికీ నా ప్రభా, మరి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, యేసు నామములో నా ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తోత్రాలు. మహిమ స్వరూపుడా నీకే స్తోత్రాలు. ప్రేమ కలిగిన మా తండ్రి నీకే స్తోత్రాలు. ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు గొప్ప దేవుడు నా తండ్రి. నువ్వు చేసిన అద్భుతాలను బట్టి నీకు వందనములు చెల్లిస్తూ మన ప్రభా సమస్త మహిమ ఘనతా ప్రభావాలు మీరు తెచ్చుకున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాదికి సిగ్గేసినామని మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి దేవుని యొక్క సన్నిధి మీకు అందరికీ తోడై నడిపించి బలపరచును గాక. ప్రార్థించండి. ప్రొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం 3 లైవ్లు కూడా పాలు పంచుకోండి. చక్కటి కార్యక్రమాల ద్వారా ప్రభునామాన్ని మహింపరచండి. అనేకులు ఇతర నిమిత్తం మీరు కూడా ప్రార్థించండి. ఊహించిన కార్యాలు చూడండి. మరి ఎర్లీ మార్నింగ్ 3:30 అస్సలు ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వద్దు. మధ్యాహ్నం 2:30, సాయంత్రం. మరి ఈ విధంగా మనం 3 పూట్ల దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాం. మాతో పాటు మీరు కూడా కంటిన్యూగా ఈ విధంగా ఉండాలంటే చక్కగా మరి యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకుని ప్రభునామాన్ని మహింపరచండి. దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.